రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి హనీ ట్రాప్ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ హనీ ట్రాప్ అరాచకాలు ఆగడాలతో చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, కొంతమందిని హత్య చేయడం, లేకుంటే బెదిరింపులకి దౌర్జన్యాలకు పాల్పడడం అనేది కూడా బహిరంగంగా జరిగింది. మరి ఈ హనీ ట్రాప్ వారం రోజులుగా ఈ అనంతపూర్ జిల్లాని ఒకవైపు కుదిపేస్తుంటే ఇది ఒక పెద్ద చర్చాంశయంగా ప్రజల్లో రేకెత్తుతుంది. మరి దీంట్లో భాగంగానే ఇప్పటికే కొంతమందిని, అంటే దాదాపు 9 మందిని హనీ ట్రాప్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి అధికారికంగా రిమాండ్కి పంపడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత ఈ హనీ ట్రాప్ నిందితులతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి కారణంతో పోలీసులను కూడా రిమూవ్ చేసిన పోలీసులు కొంతమంది అయితే, సస్పెండ్ చేసిన పోలీసులు ఇంకొంతమంది. మరి పోలీసులు మరి హనీ ట్రాప్ నిందితులు మాత్రమే దీనికి కారకులా అంటే కాదు. మరి ఈ హనీ ట్రాప్ నిందితులకి పోలీసులకి మధ్యవర్తులుగా, వారధులుగా వ్యవహరించి అనేక విషయాల్లో వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజకీయ నాయకులు లేనిది ఈ హనీ ట్రాప్ జరగలేదని చెప్పేసి ప్రతి పౌరుడు ఈరోజు ఈ జిల్లాలో చర్చించుకుంటుంటే, మరి రాజకీయ నాయకులను ఏమాత్రం అరెస్ట్ చేయకుండా, వాళ్ళ పేర్లు బయటకు పెట్టకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా పోలీసులు హనీ ట్రాప్ నిందితులు మాత్రమే చర్యలు తీసుకోవడం అనేది కూడా ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. మరి ఇప్పటికే హనీ ట్రాప్పై డిఐజీ, ఎస్పీ గారు మరియు స్పెషల్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో విచారణ చేపడితే ఈ కాల్ డేటా, అంటే హనీ ట్రాప్ నిందితులకి, పోలీసులకి, రాజకీయ నాయకులకి జరిగినటువంటి సంభాషణలు కాల్ డేటా కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ బలంగా జరిగి అకౌంట్లో కూడా లక్షల రూపాయలు మార్చిన సందర్భాలు కూడా మనం పత్రికల ద్వారా గమనించాం. మరి అట్లాంటప్పుడు ఈ రాజకీయ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ఈ హనీ ట్రాప్ నిందితుల్ని బహిష్కరించామని చెప్పేసి ప్రకటనలు ఇచ్చేసి మౌనంగా ఉండడం అనేది కూడా ఎంతవరకు సమంజసం? మరి వాళ్ళు ఈ బహిష్కరణ వేటుతో మాత్రమే ఆగిపోతే ఎట్లా? మరి ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కోట్ల రూపాయల హనీ ట్రాప్ గురించి ఎవరు మాట్లాడకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. మరి దీంట్లో రాజకీయ నాయకులు లేరా అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల పాత్ర, ప్రమేయం బలంగా ఉన్నట్లు జిల్లాలో పెద్ద చర్చ జరుగుతుంది. మరి పోలీసులేమో కేవలం ఈ నిందితుల్ని, పోలీసులపైన మాత్రమే చర్యలు తీసుకొని ఆపేసినట్లుగా 2 రోజులుగా అర్థమవుతుంది. మరి కాదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు. రాజకీయ నాయకులు ఎవరన్నది కాదు సంగతి. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా ఈ హనీ ట్రాప్ నిందితులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీ విచారణలో తేలిండేది నిజం. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఎస్పీ గారు కానీ, మరి డిఐజీ గారు కానీ, లేదంటే స్పెషల్ ఎంక్వైరీ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులను బహిర్గతపరచాలి. ఎవరైతే ఈ నిందితులకు సహకరించినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేదే మా ప్రధాన డిమాండ్. మరి ఈ హనీ ట్రాప్ నిందితులు కూడా జైల్లో ఉంటున్నారు. ఇక్కడ బయట ఉండి తప్పించుకున్న వాళ్ళు కూడా తప్పించుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. మళ్ళీ రంగమ్మ అనే ఒక ప్రధాన నిందితురాల గురించి పత్రికల్లో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి ఈమె వృత్తే దాదాపు 3-4 సంవత్సరాలుగా ఈ హనీ ట్రాప్ పేరుతో చాలామంది ప్రజల్ని, ఉద్యోగులని, వ్యాపారస్తుల్ని, కొంత అమాయకుల్ని ప్రలోభాలకు గురి చేసి కోట్ల రూపాయలు గుంజారంటే మరి ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ ఏం చేస్తున్నట్లు అనేది కూడా అనుమానాలకు తావిస్తుంది. మరి సంవత్సరాల కాలం పాటు ఈ హనీ ట్రాప్ తతాంగం అంతా జరుగుతుంటే మరి మౌనంగా ఉన్నట్లు కాదా? మరి కొంతమంది చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకొని, దానికి కారకులు ఎవరు? మరి పోలీసులేమో ఇప్పుడు అందరినీ, కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపినారు, కొంతమంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. మరి లక్షల రూపాయలు ఇచ్చి నష్టపోయి, అప్పుల పాలైపోయి, ఆస్తులు పోగొట్టుకున్న బాధితులకు ఏం న్యాయం చేస్తున్నట్లు? మరి దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా ముందుకు వచ్చి ఈ హనీ ట్రాప్ నిందితుల దగ్గర కానీ, లేకుంటే
ఇతరులతో ఎవరైతే దీనికి బాధ్యులుగా వ్యవహరించినారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఈ లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నటువంటి బాధితులకి డబ్బులు రికవరీ చేయాల్సిన బాధ్యత లేదా? అంటే నామమాత్రంగా కేసులు కట్టి వాళ్ళని జైలుకి పంపిస్తే బాధితులకు న్యాయం జరిగినట్ల ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఈ బారిన పడినారో వాళ్ళు ఇప్పటికే పోలీసుల దగ్గరకు వస్తున్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ధైర్యంగా బయటికి వచ్చి పోలీసుల దగ్గర వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం కానీ, వాళ్ళతో అక్రమంగా దౌర్జన్యంగా బెదిరించి ఆస్తులు రాయించుకున్న సంగతి కానీ, లేకుంటే లక్షల రూపాయలు వసూలు చేసుకున్న పద్ధతిని కానీ వాళ్ళు వివరించి వాళ్ళ మీద హనీ ట్రాప్ నిందితులపైన కేసు నమోదు చేయాలి. నమోదు చేయిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ హనీ ట్రాప్ బాధితుల్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి పోలీసులు ఖచ్చితంగా నిందితులతో పాటు వాళ్ళు ఎవరైతే ఈ హనీ ట్రాప్ బారిన పడినారో వాళ్ళ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి. ప్రతి చిన్న విషయానికి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే ఈ రాజకీయ నాయకులు మరి కోట్ల రూపాయల స్కామ్ జరిగి అనేక మంది జీవితాలు విచ్ఛిన్నం చేసి నాశనం చేసినటువంటి ఈ హనీ ట్రాప్పై ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా ఈ రాజకీయ పార్టీలన్నిటినీ మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ హనీ ట్రాప్ బాధితులకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని హనీ ట్రాప్ నిందితులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మళ్ళీ ఇక్కడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానుకొని ఈ హనీ ట్రాప్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇదే రకంగా మౌనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రజా సంఘాలుగా తీసుకొని కూడా పోవడానికి మేము వెనకడుగు వేయం. ఈ బాధితుల్ని కలుపుకొని ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకుల పాత్ర విషయం కానీ, లేకుంటే పోలీసులు కూడా కొంతమంది ఇంకా ఉన్నారని అంటున్నారు, వారి మీద చర్యలు చేపట్టే విషయంలో కానీ ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పేసి ప్రజా సంఘాలుగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఈ హనీ ట్రాప్ బాధితులు స్వచ్ఛందంగా భయపడకుండా, మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా, మీకు జరిగిన అవమానాలు అన్యాయాలని మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే స్వచ్ఛందంగా మీరు పోలీసులను కానీ లేదంటే ప్రజా సంఘాలుగా మమ్మల్ని కానీ ఆశ్రయిస్తే మీకు న్యాయం చేసే విధంగా, మీకు న్యాయం జరిగే పద్ధతుల్లో మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.